బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్లో డీసీఎం బోల్తా పడింది. కేరమేరి మండలంలో జంగుబాయ్ జాతరకు వెళ్తున్న క్రమంలో వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అయితే ప్రయాణ సమయంలో డీసీఎంలో 60 మంది భక్తులుండగా 47 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు రిమ్స్, నార్నూర్, ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. ఇక భక్తులంతా గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ గ్రామ ఆదివాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్లో డీసీఎం బోల్తా పడింది. కేరమేర మండలంలో జంగుబాయ్ జాతరకు వెళ్తున్న క్రమంలో వాహనం ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అయితే ప్రయాణ సమయంలో డీసీఎంలో 60 మంది భక్తులు ఉండగా 47 మందికి గాయాలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. అయితే పుష్యమాసం అనేసరికల్లా పుష్యమాసంలో ఆదివాసీలకు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనులకు ప్రధానమైనటువంటి మాసం ఇది. ఇక్కడ ఈ పుష్యమాసంలో ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివాసీ జాతరలు జరుగుతుంటాయి. జాతర క్రమంలో చాలా మంది ఆదివాసీలు వారి దేవుళ్ళు, అంటే ఒక్కొక్క ఆదివాసీ 9 తెగలు ఉంటాయి. 9 తెగలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను కొలుస్తుంటారు, ఇంటి దేవతగా భావిస్తుంటారు. ఇటు ఈ నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్, అది ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సరిహద్దులో జంగుబాయ్ జాతర, అంటే కోటపరందోళి అనేటటువంటి గ్రామం. అక్కడ ఇది పూర్తిగా కొండలు, గుట్టలు, రాళ్లతో కూడుకున్నటువంటి యొక్క ప్రయాణము, అలాగే ఒక రకమైనటువంటి ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి ఒక ప్రయాణం ఇది. అయితే కొద్దిగా వెళ్ళడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఒక పని. చాలా కష్టంగా ఆ దేవతను దర్శించుకుంటారు అక్కడ ఆదివాసీలు, కష్ట నష్టాల కొడిచి. అలాగే అక్కడ ఈ జాతర దాదాపుగా ఈ పుష్యమాసంలో జంగుబాయ్ జాతర అనేటటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటి జాతర. ఇటీవలే మంత్రి సీతక్క కూడా జాతరను సందర్శించుకున్నటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఈ జంగుబాయ్ జాతరకు వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ గుడిహట్నూరు మండలంలోని సూర్యగూడ గ్రామానికి చెందినటువంటి కొంతమంది జాతరకు ఒక డీసీఎం వాహనం, ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 50 మంది భక్తులు, 50 మంది ఆదివాసీ భక్తులు ఇక్కడ నుంచి జంగుబాయ్ జాతరకి బయలుదేరుతున్నటువంటి ఒక సందర్భంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక గుట్టలు లేదా కొండను ఎక్కేటటువంటి క్రమంలో వాహనం పెద్ద వాహనం కాబట్టి ఈ జీపులు అలాగే చిన్న చిన్న వాహనాలు మాత్రము
కాస్త ఇబ్బంది అనేటువంటి తక్కువ ఉంటుంది, కానీ పెద్ద వాహనాలకు మాత్రం అక్కడ కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే తిరగడం కానీ బండిని తిప్పడం కానీ కొద్దిగా కష్టంతో కూడుకున్నటువంటి ఒక పని ఉంటుంది. అయితే ఆ అక్కడ అదుపు తప్పి ఒక్కసారిగా ఆ వాహనం బోల్తా కొట్టినట్టుగా మనకు సమాచారం అందింది. అయితే కాకపోతే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు, కానీ కొంతమందికి మాత్రం గాయాలయ్యాయి, మరికొందరికి తీవ్రంగా గాయపడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ఎవరైతే తీవ్రంగా గాయపడ్డట్టు వారిని ఇటు ఆదిలాబాద్ కు, అలాగే స్వల్ప గాయాలైన వారిని క్షతగాత్రుల్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి యొక్క నార్నూర్ అలాగే ఊట్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదంతా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఘాట్ సెక్షన్ లో ఇక్కడ ఎవరు తప్పిదం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఘాట్ సెక్షన్ లో ఒక్కొక్కసారి బండి వెనక్కి కూడా వెళ్ళేటటువంటి ఒక సందర్భం, అంటే ఎత్తుగా ఉంటది కాబట్టి ఆ రాళ్ల మధ్య బండి పైకి కూడా అంటే 60-50 మంది భక్తులు అందులో ఉన్నారు కాబట్టి బహుశా మరి అది వెనక్కి వచ్చిందా లేదా ముందుకెళ్లే క్రమంలోనా ఎలా అదుపు తప్పింది అనేటువంటిది, అలాగే పూర్తి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు అయితే మరి ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదంలో ఇంకా ఏం జరిగింది, ఏం పూర్తి విషయాలు అయితే మరికొద్ది సేపట్లో తెలిసేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. आता मार लागतं सा बुड